పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం త్యాగరాజ భవనం నందు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేవతి నక్షత్ర గడియల్లో మహామన్యుయాగం మంగళవారం నిర్వహించారు. ఉదయం నుంచి 108 సార్లు మన్యు సూక్త పారాయణలు, అభిషేకాలు, సంపుటితో శత్రుచ్ఛేదక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వేద పండితులు మహామన్యుయాగం నిర్వహించగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వబిల్శెట్టి వెంకటేశ్వర్లు, బ్రహ్మరాంబ దంపతులు యాగకర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సద్యస్కాల దీక్ష నియమాలతో ఈ యాగాన్ని నిర్వహించామన్నారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి నష్టం కలిగించేందుకు ధర్మ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయని అన్నారు. ఇటువంటి కఠిన పరిస్థితుల నుండి దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకునేందుకు విశ్వ హిందూ పరిషత్ బాధ్యతగా దేశ సంరక్షణ కోసం ఈ కార్యక్రమానికి పూనుకుందన్నారు. ఈ రోజున అంటే ఆగస్టు 4వ తారీఖు మంగళవారం నాడు భీమవరంలో ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో శ్రీ మన్యు సూక్త యాగాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మన్యు సూక్త యాగం ఎందుకు నిర్వహించామంటే భారతదేశం యొక్క శ్రేయస్సు కోసం అని చెప్పి, సార్వభౌమాత్మ్యతం కోసం అని చెప్పి, భారతదేశం అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చెంది ఉన్నతమైన స్థితికి చేరాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈ దేశంలో ఉంటో ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, ఈ దేశాన్ని ఎవరైతే కించపరుస్తున్నారో, ఈ దేశం యొక్క అభివృద్ధిని లేకుండా చూడాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి మనసుల్లోనూ కూడా సద్భావం కలిగి వాళ్ళందరూ కూడా దేశభక్తులుగా మారాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేసింది.